ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం సంఖ్యాకాండము 9, 10 మరియు 11 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని ఈ ధ్యానం ద్వారా ఎదుర్కొంటున్నాడు. ఆయన మిమ్మల్ని బలపరచడానికి, ఆయన మిమ్మల్ని ఓదార్చడానికి, ఆయన మిమ్మల్ని ధైర్యపరిచి స్థిరపరచడానికి ఈ దినాన ఆయన సిద్ధపడి మీ యొద్దకు ఆయన వచ్చి ఉన్నాడు. ప్రభు యొక్క అట్టి కృప ఈ ఉదయకాలం మీ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభువారు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు ఏశావుల గాథ మనకి తెలుసు. వాళ్ళు తల్లి గర్భము నుండే ఒక విరోధ మనస్తత్వాన్ని కలిగి ఉండేవారు. ఆ విషయంలో వారి తల్లి అయిన రెబెకా దేవుని సన్నిధిలో బాధపడింది. అయితే దేవుడు ఆమెని ఆదరించి బలపరిచారు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తిని అని ఆయన సెలవిచ్చారు. వారు తల్లి గర్భము నుండి పుట్టిన తర్వాత కూడా ఏనాడు ప్రేమ, ఐక్యత, సమాధానం కొన్నాళ్ల పాటైనా కలిగి ఉన్నట్లుగా మనం చూడం. వారిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్లు వాళ్ళ జీవితాలు ఉంటూ ఉండేవి. వారి నుండి వచ్చినటువంటి కుటుంబాలు అనగా ఆ జాతులు కూడా ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరినొకరు పోట్లాడుకోవడం ఈ విధంగా చేస్తుండేవారు. అయితే ఆ జాతుల యొక్క మూల పురుషులైన ఏశావు, యాకోబులు వారు కూడా విరోధ మనస్తత్వాన్ని, విరోధ భావంనే కలిగి ఉంటూ తమ జీవితాలు వెళ్ళబోసుకుంటూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పద్దనరాము నుండి యాకోబు బయలుదేరి వస్తున్నప్పుడు ఒకే ఒక భయం అతని వెంటాడింది. అదేమిటంటే, నేను నా అన్నని మోసం చేసి వచ్చాను, సుమారుగా 20 ఏండ్లు అవుతుంది. ఇప్పుడు నేను అతని దగ్గరికి ఎలా వెళ్ళాలి? అతడు నన్ను చంపుతాడేమో అని భయపడ్డాడు. దాన్ని గమనించే కొంత కానుకను పంపించాడు. అయినా కూడా వెళ్ళినటువంటి వారు తిరిగి యాకోబు దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పారు: 400 మంది మనుషులతో అతడు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని చెప్పారు. దాంతో భయపడిన యాకోబు యబ్బోకు అనే రేవు దగ్గర మోకాళ్ళుని ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు. కన్నీరు కార్చాడు, బ్రతిమలాడుకున్నాడు. దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా, నీ తండ్రి ఇంటికి, నీ దేశానికి వెళ్ళమని నువ్వు సెలవిచ్చితివే. నీ మాట ప్రకారం నేను వెళుతున్నాను. ప్రభువా, నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు అతన్ని కలుసుకున్నాడు. యాకోబు అనే పేరు మార్చివేసి ఇశ్రాయేలుగా అతనికి నామకరణం చేశాడు. అతడు ఆశీర్వదించబడ్డవాడుగా, అతడు కృప నొందినటువంటి వాడుగా, అతడొక పోరాడి గెలిచినటువంటి వాడుగా, అతడు రాజకుమారుడిగా దేవుని చేత అతడు ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత యాకోబు బయలుదేరి తన మార్గంలో వెళ్తున్నాడు. ఏం జరిగింది? 400 మందితో బయలుదేరి
తన తమ్ముణ్ణి నాశనం చేయడానికి వస్తున్న ఆ ఏశావుతో దేవుడు మాట్లాడాడు. ఆ ఏశావు హృదయంలో దేవుడు పని చేయడం ప్రారంభించాడు. అద్భుతం ఏంటంటే, నరకడానికి చంపడానికి వచ్చినటువంటి వాడు తన ఖడ్గాన్ని కింద పడవేసి తన తమ్ముని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడవడం ప్రారంభించాడు. నిన్నటి రాత్రి యాకోబు దేవునితో సమాధాన పడ్డాడు. దేవుని సన్నిధిలో రాత్రంతా గడిపాడు. ఈ రోజున సమాధానమును అతడు చూడగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా గొప్ప సమాధానాన్ని దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని ఆయన ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. తప్పకుండా నీ శత్రువులు నీతో రాయబారం జరిపి నీతో సమాధాన పడబోయే దినాలని నీ దగ్గరకు దేవుడు తీసుకుని వస్తున్నాడు. అలాంటి దినాలలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఎందుకనంటే దేవుడే నీ ముందు సాగి వెళుతుండగా ఇంకెవరు నిన్ను పాడు చేస్తారు? ఇంకెవరు నిన్ను నాశనం చేస్తారు? ఎవరికి సాధ్యమవుతుంది నిన్ను పాడు చేయడం? కాబట్టి ప్రభునందు నిరీక్షణ కలిగి ధైర్యంతో ముందుకు సాగి వెళ్ళు. ఆయన నీకు తోడై ఉండి నీ శత్రువులను మిత్రులుగా ఆయన మారుస్తాడు. నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన కలిగిస్తాడు. గొప్ప కృపతో నువ్వు నింపబడతావు. ఆయన ఆదరణ పొందుతావు. ఆయన సన్నిధిలో ఎగిరి గంతులు వేసి నాట్యమాడి నువ్వు మహిమపరుస్తావు. అలాంటి శుభ గడియలు ఎంతో దూరంలో లేవు. అతి సమీప కాలంలో నీవు ఆ గడియల్లోకి నీవు ప్రవేశించబోతున్నావు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు చేసిన వాగ్దానముల కొరకు వందనాలు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని మీరు సెలవిచ్చారు. మా తండ్రి, ఒక్కసారి కృప చూపించండి, బలపరచండి. మా ప్రియులను బాధిస్తున్న ప్రతి సమస్యను దూరపరచండి. వారి ఎదుటికి వచ్చిన శత్రువు 7 త్రోవల గుండా పారిపోవాలి. నాయనా, సమాధానముతో నింపండి. భయములను నిరీక్షణలుగా మార్చండి, ధైర్యముగా మార్చండి. మీ కృప వారి మీదికి బలముగా దిగివచ్చి వారు నిండారుగా మీ చేత ఆశీర్వదించబడ్డానికి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.